హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్‌కి సంబంధించిన 10 ముఖ్యమైన జీవోలు విడుదల. ప్రతి పెన్షనర్ తప్పక తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన సమాచారం గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ అందరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన మరియు భద్రపరచుకోవాల్సిన అతి ముఖ్యమైన జీవోలు మరియు మెమోల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. మీ సమాచారం హక్కులను కాపాడుకోవడానికి మరియు ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. మొట్టమొదటగా పెన్షనర్ల సౌలభ్యం కోసం ట్రెజరీ శాఖ ఒక గొప్ప వెసులుబాటు కల్పించింది. పెన్షనర్లు వృద్ధాప్యంలో పిల్లల వద్దకు వెళ్ళినా లేదా నివాసం మారినా వారికి అనుకూలమైనటువంటి చోట పెన్షన్ తీసుకునేలాగా తమ పీపీఓను కోరుకున్న ట్రెజరీకి బదిలీ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ సర్క్యులర్ మెమో నంబర్ D414591/2021 అయితే జారీ చేసింది. మరి దీనివల్ల వృద్ధులు పెన్షన్ కోసం దూర ప్రాంతాలకు ప్రయాణించే శ్రమ అయితే తప్పుతుంది. ఇదొక జీవో ముఖ్యమైనది. ఇక వయసు పైబడిన పెన్షనర్ల సంక్షేమం దృష్ట్యా 70 సంవత్సరాలు నిండిన సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు ప్రభుత్వం అదనపు పెన్షన్ అంటే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను మంజూరు చేసింది. అంటే 70 సంవత్సరాలు దాటినప్పటి నుంచి వారి మూల పెన్షన్‌కు అనుగుణంగా అదనంగా కొంత శాతం కలిపి ఇస్తారు. ఈ ఆర్థిక ప్రయోజనానికి సంబంధించిన ఉత్తర్వులను ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ జీవో నంబర్ 30 ద్వారా అయితే విడుదల చేసింది. వృద్ధాప్యంలో పెరిగే వైద్య ఖర్చులకు ఇది ఎంతో ఆసరాగా నిలుస్తుంది. దురదృష్టవశాత్తు పెన్షనర్ మరణించినప్పుడు వారి కుటుంబానికి తక్షణ సాయం కింద అందించే డెత్ రిలీఫ్ మట్టి ఖర్చులు. సో, ఈ మొత్తాన్ని కూడా ప్రభుత్వం భారీగా పెంచింది. గతంలో 15,000గా ఉండేదాన్ని 25,000కు పెంచుతూ ఉత్తర్వులైతే జారీ చేసింది. అలాగే కేవలం పెన్షనరే కాకుండా పెన్షనర్ బ్రతికుండగానే వారి జీవిత భాగస్వామి సపోజ్ మరణించినా కూడా అంత్యక్రియల నిమిత్తం ఈ మట్టి ఖర్చులు చెల్లించాలనే ఆదేశాలున్నాయి. ఇది బాధిత కుటుంబానికి ఆ సమయంలో కొంత ఆర్థిక ఉపశమనాన్ని ఇస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన పెన్షనర్లను ఆదుకునేందుకు ప్రభుత్వం రేషన్ కార్డుల నిబంధనలో సడలింపులైతే ఇచ్చింది. మరి ఎవరైతే పెన్షనర్లు నెలకు 10,000 కంటే తక్కువ పెన్షన్ పొందుతున్నారో వారు అంటే తక్కువ పెన్షన్ పొందుతున్న వారికి రైస్ కార్డ్ పొందడానికి అర్హులవుతారు. సో, దీనికి సంబంధించి పౌర సరఫరాల శాఖ స్పష్టమైన మెమోను జారీ చేసింది. దీని ద్వారా వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు ఆరోగ్యశ్రీ వంటి సేవలు కూడా అందుతాయి. వితంతువులు మరియు విడాకులు తీసుకున్న కుమార్తెలకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేసే విషయంలో నిబంధనలను ప్రభుత్వం మరింత స్పష్టం చేసింది. జీవోఎంఎస్ నంబర్ 31 2010 మరియు తాజా 2024 ఉత్తర్వుల ప్రకారంగా ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక వితంతువు లేదా విడాకులు తీసుకున్న కుమార్తె ఫ్యామిలీ పెన్షన్ పొందాలంటే సర్వీస్ పెన్షనర్ అంటే తండ్రి లేదా తల్లి బ్రతికి ఉన్న కాలంలోనే సదరు కుమార్తె వారిపై పూర్తిగా ఆధారపడి ఉండాలి. అలాగే పెన్షనర్ చనిపోయాక వారు మళ్ళీ గనుక పెళ్లి చేసుకున్నప్పటికీ పిల్లలు లేని సందర్భంలో వారికి ఫ్యామిలీ పెన్షన్ కొనసాగుతుంది. ఇక కుటుంబ పెన్షన్ చెల్లింపు విధానంలో ఎన్హాన్స్డ్ మరియు సాధారణ పెన్షన్ల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. జీవోఎంఎస్ నంబర్ 2 జనవరి 17, 2022 ప్రకారం ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఇది చివరి వేతనంలో 50% ఉంటుంది. పెన్షనర్ రిటైర్ అయ్యాక చనిపోతే 7 సంవత్సరాల వరకు లేదా వారికి 67 ఏళ్ళు వచ్చే వరకు ఏది ముందైతే అంతవరకు ఇది చెల్లిస్తారు ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్. ఒకవేళ సర్వీస్‌లో ఉండగా చనిపోతే 10 సంవత్సరాల వరకు ఇస్తారు. సాధారణ ఫ్యామిలీ పెన్షన్. ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ గడువు ముగిశాక చివరి వేతనంలో 30% చొప్పున సాధారణ పెన్షన్ జీవితాంతం అయితే చెల్లిస్తారు. పెన్షనర్ల ఆరోగ్య రక్షణ కోసం మెడికల్ రియంబర్స్‌మెంట్ పథకం గడువును కూడా ప్రభుత్వం పొడిగించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం జీవోఆర్టీ నంబర్ 449 ప్రకారం ఈ సౌకర్యం 2024 ఏప్రిల్ 1 నుండి 2025 మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది. మరి దీని ద్వారా అత్యవసర సమయాల్లో ప్రైవేట్ హాస్పిటల్స్‌లో చేరిన వైద్య ఖర్చులు
చేసిన వైద్య ఖర్చులను తిరిగి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక చివరగా రాష్ట్రంలో ఏ పెన్షనర్ కూడా ఆర్థిక ఇబ్బందులు పడకూడదు అనేటటువంటి ఉద్దేశ్యంతో ఈ యొక్క కనీస పెన్షన్ మొత్తాన్ని కూడా 10,000గా నిర్ణయించారు. సర్వీస్ ఎంత ఉన్నా సరే చేతికి వచ్చే పెన్షన్ 10,000కు తగ్గకుండా ఉండాలని ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ జీవోఎంఎస్ నంబర్ 1/2022 ద్వారా అయితే ఆదేశించింది. ఈ జీవోలన్నీ పెన్షనర్ల హక్కుల రక్షణ కవచాల్లాంటివి. కాబట్టి వీటి కాపీలను మీ దగ్గరగా భద్రపరచుకోవడం మంచిది ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.